పీవీటీజీ ఆదివాసుల సొంతింటి కల ఎప్పుడు నెరవేరుతుందని వారు ప్రశ్నిస్తున్నారు. వెంటనే ఇండ్ల నిర్మాణాలకు మంజూరైన నిధులను విడుదల చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. సోమవారం తెలంగాణ తల్లి చౌక్లో భీమ్ ఆర్మీ ఆదిలాబాద్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన చేపట్టారు. సంవత్సర కాలంగా ఎదురు చూస్తున్న నిధుల విడుదల కావడం లేదని అధికారులకు విన్నవించినా ఫలితం లేదని వినూత్నంగా గాడిదకు మెమోరాండాన్ని సమర్పించి తమ నిరసన తెలిపారు. ఈ రోజు ఆదిలాబాద్ పట్టణంలో ఎన్టీఆర్ చౌరస్తా మీద ధర్నా చేయడానికి భీమ్ ఆర్మీ తరపున మేము ముంగట వస్తున్నాం. దీనికి కారణం పీవీటీజీలకు కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన 2023లో CCTP నిధుల ద్వారా 1000 ఆదిలాబాద్ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకి 1000 హౌసెస్ శాంక్షన్ అయినాయి. దానికి పీవీటీజీ మా ఆదివాసీ కులాములు ఇటు అటు చేసి అప్పుల బాధ భరించి కట్టుకున్నారు. కానీ కేంద్ర ప్రభుత్వం నిధులు విడుదల చేసిన తర్వాత కూడా మన రాష్ట్ర ప్రభుత్వం దానికి ఇప్పుడు దాకా బిల్లులు విడుదల చేస్తలేరు. మన ఆదిలాబాద్కు ప్రజలకు ఇబ్బంది పెడుతుండ్రు. ఇంకా ఆదివాసీకి సహకరిస్తాం, ఆదివాసీకి మనం అండగా ఉంటామని రాష్ట్ర ప్రభుత్వం చెప్తారు. కానీ 1 సంవత్సరం పైగా అవుతున్నది, కులాంలకు బిల్లులు రాక వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. ఎందుకంటే అక్కడికెళ్ళి తీసుకొని వాళ్ళు కట్టుకున్న ఇండ్లకి వాళ్ళు బిల్లులు ఇయ్యక ఇబ్బంది అవుతున్న వాళ్ళు పరిశాని అయ్యి మన సెక్రటరీకి పోయిండ్రు, కలెక్టర్ సార్ దగ్గర పోయిండ్రు, మినిస్టర్ల దగ్గర పోయిండ్రు. కానీ ఏమి కారణం ఏమి మనకు రీజన్ దొరకక మళ్ళా మన గాడిదకి వాళ్ళ మెమోరాండం ఇవ్వడం జరుగుతున్నది.